పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎన్ని సార్లు మాట్లాడుకున్నా తనివి తీరదు. ఎందుకంటే ఒకప్పుడు స్వతంత్ర భారతదేశానికి చాలామంది నాయకులు చాలా బలంగా పోరాడారు. మనకు స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఎంతోమంది అసువులు బారారు అని విన్నాం. కానీ వాళ్ళ విన్నాము, చదివాము కానీ చూడల. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తిని మన మధ్య ఉన్నారా? మన కోసం ఉన్నారా? అని అనిపిస్తుంది. అంటే ఎంతోమంది నాయకులను చూసాం. ఎంతోమంది రాజకీయ నాయకులను చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటి స్పెషల్ అంటే, ఇప్పుడు నేను చాలా వీడియోలు చేసాం మనం డెఫినెట్‌గా పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి. అంటే 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశానికి ఇన్ని సంవత్సరాలు ఇంతమంది ప్రభుత్వాలు, ఇంతమంది రాజకీయ నాయకులు చేయలేనటువంటి పనులు పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి 6 నెలలలోనే ఎన్ని అద్భుతాలు సృష్టిస్తున్నారో మనందరికీ తెలుసు. ముఖ్యంగా అరకు, మన్యం జిల్లాల్లో, ఆదివాసీల జిల్లాల్లో వాళ్ళని బయటికి తీసుకురావాలనే తాపత్రయం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పడుతున్నారు అనేది, అక్కడ రోడ్లు వేయటం కావచ్చు. ఇన్ని సంవత్సరాల భారతదేశ చరిత్రలో అక్కడ రోడ్లు లేవంటే నిజంగా అది మన ఎ గత పాలకులు ఉన్నటువంటి అలసత్వం కావచ్చు, ఇంకోటి కావచ్చు. వాళ్ళు ఒక చెట్టుకో, పుట్టకో అక్కడొక నలుగురు, అక్కడొక నలుగురు నివసిస్తూ ఉంటారు. వాళ్ళకి మనం ఎలా ఏస్తాం? ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేయాల్సినటువంటి అవసరం ఏంటి? అని గత ప్రభుత్వాలు అలసత్వ కారణంగా వదిలేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి 6 నెలల నుంచి 8 నెలల కాలంలోనే వాళ్ళకి రోడ్లేశారు. అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి వచ్చినటువంటి 6 నెలల్లోనే ప్రధానంగా ముందు వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళని బయటికి తీసుకురావాలనే ప్రయత్నం. ఈరోజు అంటే మొన్న చాలా కార్యక్రమాలు చేసాం. అలాంటిది ఇంకొక అద్భుతమైనటువంటి అనకాపల్లిలో ఆర్ల పంచాయతీ నిలబంద అనే ఊరిలో 3 కుటుంబాల కోసం 26 మంది నివసించేటువంటి ఆ ఊరిలో, నిలబంద అనే ఊరిలో 77 ఏళ్ల తర్వాత అక్కడ కరెంట్ వచ్చిందంట. ఇంతకన్నా ఏం అద్భుతం కావాలండి? నిజంగా కరెంట్ వస్తే వాళ్ళు చేసుకుంటున్నటువంటి పండగ అంతా ఇంతా కాదు. వాళ్ళందరూ అంటే ఇన్ని సంవత్సరాల భారతదేశ చరిత్రలో వాళ్ళు ఎప్పుడు చూడల. వాళ్ళ కలలో కూడా ఊహించల. మాకు కరెంటు రాదు అని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే మేము ఉండేది ఇంతమందే, మా కోసం ప్రభుత్వం ఏమి సపరేట్‌గా చేయదు అని అడిగి వదిలేశారు. ఇంతకన్నా మేమేం చేయలేము అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన దూరదృష్టి అనేది చాలా వీడియోస్‌లో చేసాం. నిజంగా ఆ 26 మందిలో చాలామంది దేశానికి ఎంతోమంది ఒక అద్భుతమైనటువంటి యువత ఉండేవాళ్ళేమో, ఉన్నారేమో. వాళ్ళని బయటికి తీసుకురావాలి. వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, విద్య అవకాశాలు ఇవ్వాలి, వైద్యాన్ని అవకాశంగా ఇవ్వాలి. వాళ్ళని బాహ్య ప్రపంచానికి పరిచయం చేయాలి. బాహ్య ప్రపంచాన్ని వాళ్ళకు పరిచయం చేయాలి. ఈ రెండిటిని కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకొని వాళ్ళలో చాలా అద్భుతాలు సృష్టించేటువంటి నైపుణ్యం ఉంది. వాళ్ళని బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దేశానికి వాళ్ళ అవసరం చాలా ఉంది. ఎంతో కల్మషంగా ఉండేటువంటి వాళ్ళ మనసులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎక్కడో ఒక కొండపైన ఓ మూల, ఈ మూల ఒక 3 కుటుంబాలు, 4 కుటుంబాలు ఇల్లేసుకొని ఉంటే ఎక్కడా కూడా పర్యావరణానికి హాని కలగకుండా, వాళ్ళకి హాని కలగకుండా చాలా జాగ్రత్తగా ఆ పర్యావరణాన్ని కాపాడుతూ ఇన్ని సంవత్సరాలు ఉన్నారు. అలాంటి వ్యక్తులు భారతదేశానికి కావాలి. ఆంధ్రప్రదేశ్‌కి కావాలి. మంచి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలి. తద్వారా వాళ్ళ గ్రామాలకు, వాళ్ళ ఊర్లకు, దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి అనే ఉద్దేశంతో మనం చూస్తున్నాం. చాలామంది గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆణిముత్యాలు, మట్టిలో మాణిక్యాలంటాం. అలాంటి వారు ఈరోజు ప్రపంచ స్థాయిలో మంచి పేరు సంపాదించుకుంటున్నారు. అటు స్పోర్ట్స్‌లో కావచ్చు, విద్యలో కావచ్చు, ఉపాధి అందించటంలో కావచ్చు. సో మరి అలాంటిది ఈ 26 మందిలో ఎంతోమంది ఉండుండొచ్చేమో. అది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే. ఆయన ఒక చరిత్ర బుక్ అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఒక సరికొత్త చరిత్రను లిఖించుకుంటూ వెళ్తున్నారు. 77 సంవత్సరాల భారతదేశ చరిత్రను ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుపెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. నిజంగా ఆయన ఈరోజు ఆంధ్రప్రదేశ్‌కి దొరకటం అనేది చాలా అదృష్టంగా భావించాలి. తన కష్టార్జితంతో, తన తన పడినటువంటి కష్టంతో వచ్చినటువంటి డబ్బుతో ఆ పార్టీని నడిపిస్తూ, ఎక్కడ తన స్వలాభం కోసం, పార్టీ స్వలాభం కోసం, పార్టీ నాయకుల స్వలాభం కోసం గాని ఆలోచించకుండా కేవలం ప్రజల కోసమే నడుస్తున్నటువంటి నాయకుడు ఒక్క పవన్ కళ్యాణ్ గారే.
ఆయన డెఫినిట్‌గా ఆయన బావుంటే ఎంత అద్భుతాలు సృష్టిస్తారో అనే దానికి, ఆయన అధికారంలో ఉంటే ఎన్ని చరిత్రలు తిరగరాస్తారో అనడానికి ఇలాంటి ఉదాహరణలు మనం ఇప్పటికే దాదాపు ఒక 20, 30 వీడియోలు చేసుకున్నాం. అలాంటిది రేపొద్దున్న ఆయన ఈ వచ్చిన 6 నెలల్లోనే, 8 నెలల్లోనే ఇన్ని అసలు కార్యక్రమాలు చేస్తే అద్భుతమైనటువంటి అవకాశాలని ప్రజలకిస్తా ఉంటే, రేపొద్దున్న 5 సంవత్సరాల్లో ఆయన ఎలాంటి అద్భుతమైనటువంటి ఘట్టాలను ప్రజల ముందు ఉంచబోతున్నారో, ప్రజలకి ఎలాంటి అద్భుతమైనటువంటి అవకాశాలని అందించబోతున్నారో, నిస్వార్థంగా ఒక రాజకీయ నాయకుడు రాజకీయాల్లోకి వస్తే ఎలా చరిత్ర సృష్టిస్తాడో, అలాంటి కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుడుతున్నారు, పూర్తి చేస్తున్నారు కూడా. సో, ఇలాంటివి డెఫినిట్‌గా బయట ప్రపంచానికి చూపించవలసినటువంటి అవసరం ఉంది. ఆయన చేసినటువంటి కార్యక్రమాలను గత పాలకులకు కనువిప్పుగా కావాలి. రేపటి వాళ్ళకు ఇన్స్పిరేషన్‌గా కావాల్సినటువంటి అవసరం ఉంది. సో, డెఫినిట్‌గా ఆయన చేసేటువంటి అనేక కార్యక్రమాలను ఇన్ని సంవత్సరాలు డెఫినిట్‌గా ఒక బుక్ రూపంలోనే కాదు, మన వీడియోస్ రూపంలో కూడా మనం ప్రజల ముందుకి, భారతదేశ నాయకుల ముందుకి కూడా తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది. సో, డెఫినిట్‌గా ప్రౌడ్ ఆఫ్ యూ పవన్ కళ్యాణ్ గారు. ఏపీ ఏపీలో మీతో పాటు కలిసి ఉంటున్నామని అనిపిస్తూ ఉంది. సో, డెఫినిట్‌గా అలాంటి నాయకుడిని మనం మంచిగా చూసుకోవాలి. ఆయన బాటలో మనం నడవాల్సిన అవసరం ఉంది. అటు కేంద్ర సహకారంతో, అటు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఇన్ని అద్భుతాలు డెఫినిట్‌గా మరిన్ని అద్భుతాలు సృష్టించాలని కోరుకున్నాం.